వీడియోలు అప్లోడ్ చేసుకుంటా మొత్తం మర్చిపోయినాయి ఈడ నీళ్ళు ఉన్నాయని. చేతులతోటే చేయితోటి కొట్టాలా? గమ్మత్తుగా ఉందిగా ఇది. ఓ బండిరా బండిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జుల్ వాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా పొలం కాంచి స్టార్ట్ చేసేసిన వ్లాగ్. సో చూడండి, నీళ్ళు పట్టిన పట్ల చూడడానికి వచ్చిన. సో వీళ్ళు అయితే పట్టేసినాయి ఫుల్గా. సో కింది మళ్ళీ అయితే ఇంకా పట్టలేవు. చూద్దాం మరి ఉంచాలన్నా బంద్ చేయాలన్నా మోటార్ అన్నది. ఈ మడ వచ్చేసి ఇంకా పట్టలేదు, చాలా పట్టాలన్నమాట. వాటర్ తక్కువ ఉన్నాయి. సో ఎంత టైం పడుతుంది అన్నది తెలియదు, కాకుంటే పట్టాలి. సో ఇది పట్టంగానే వచ్చి మోటార్ ఆఫ్ చేసేయాలి. ఉద్దేకో ఆ మూల అయితే అసలే పట్టలేదు ఆంచాడికి. సో అందుకే చాలా సేపు టైం పడుతుంది ఇది పట్టనీకే. ఫస్ట్ పై మళ్ళీ ఇంకా కిందికి దెంపున్నాయా లేదా అన్నది చూద్దాం. సో చిన్నగా పోతున్నాయి అనుకుంటా, అందుకే పోట్లేవు. మంచిగానే పోతున్నాయి, ఇక అయినా పడతలేదు ఇది. పోయే వాటర్ పోతూనే ఉన్నాయి గాయ. కాకుంటే టైం పడుతుంది. అడగన కట్టేసిండు పోకుండా. కట్టిండే కట్టలేడా చూసేద్దాం, లేకుంటే మొత్తం నీళ్ళు కాలువలకు పోతాయి. ఇక్కడ సరిగ్గా కట్టలే, కట్టకుంటే మొత్తం నీళ్ళైనా అల్లకి వెళ్ళిపోతాయి. అందుకే వేద్దాం 4 రాళ్ళు. అమ్మో మట్టి వెళ్తలేదు. ఒక్క చేయితోటి అట్లా కొట్టేసినామంటే టైట్ అయిపోతుంది, ఇక బయటికి వెళ్ళదు. సెట్ ఇప్పుడు బిర్రాగా పడుతుంది మాడి. ఇక్కడ నుంచి చూసేయండి, మొత్తం పత్తి కట్ట అయితే బీకేసిండు మా బాబాయ్. సో మన బైక్ అయితే ఇక్కడ దాకా వేసుకొచ్చేసిన. సో ఖాళీగా ఉంటే అంతేనమాట, మన బైక్ యాడికైనా పోతుంది. జస్ట్ బైక్ పట్టే అంత స్పేస్ ఉండాలంతే. సో అందుకే ఈడి దాకా వేసుకొచ్చేసిన. సమ్మర్లో బెస్ట్ ఇక్కడ ఆఫ్ రోడింగ్ చేసుకోవాలంటే. కాకుంటే సేఫ్టీగా హెల్మెట్ ఉండాలి, రైడింగ్ గేర్ ఉండాలి, మొత్తం ఉంటే పొట్టు ఆడుకోవచ్చు. ఒక అడ్వెంచర్ బైక్ ఉంటే మంచిగా. ఇక్కడంతా కొన్ని వాటర్ తాగుదాం. లెట్స్ గో. ఇక పట్టలేదు కాబట్టి మళ్ళీ వచ్చేద్దాం 12కి 1కి అట్లా. సో అప్పుడు వచ్చి ఆఫ్ చేద్దాం మోటార్. లెట్స్ గో. సో అండ్ మనం మన సెకండ్ పొలం కాడికైనా వచ్చేసినాం. సో మంచిగా పచ్చగా ఉన్నది, సూపర్ ఉన్నది ఇట్లా లొకేషన్. ఫోటోలు మంచిగా దిగొచ్చి ఇక్కడికి వచ్చి. సో నీళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. బోర్లు బస్సులో మొత్తం వాటర్ పైకి పోతున్నాయి. జస్ట్ చూసిపోదామని వచ్చిన. ఇక ఊళ్ళో ఉన్న పొలం దగ్గరికేమో మా మమ్మీ వెళ్ళింది. సో పోయి మా మమ్మీని పికప్ చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోదాం. సో ఈ మడి మొత్తం అయితే కొంగలు దొక్కేస్తున్నాయి. సో తొక్కకుంటే ఏదన్నా ప్లాన్ చేయాలి గైస్. నేనైతే ఇంటికి పోయినా, ఫుడ్ తిన్నా, వీడియో ఎడిటింగ్ చేసుకుంటా, తమ్నెయిల్ ఎడిటింగ్ చేసుకుంటా, వీడియోలు అప్లోడ్ చేసుకుంటా మొత్తం మర్చిపోయినా ఇక్కడ నీళ్ళు ఉన్నాయని. ఇక్కడ నీళ్ళు పెట్టిన సంగతే మర్చిపోయినా వచ్చి చూడాలని. సో ఇప్పుడు మొత్తం ఇదంతా చెరువైంది, ఆ పక్కది కానీ చెరువైంది. సో అందుకే ఇక్కడ కొంచెం మెది లెక్క చేసేసి పోదాం. తీస్తే అయిపోతుంది. లేకుంటే ఇట్నే ఫుల్ వాటర్ ఉంటే వర్షేనంతా చచ్చిపోతుంది. సో కొంచెం మెది లెక్క తీసి పోదాం ఇక. సో అదైనా నాకు ఎట్లా గుర్తొచ్చింది అనుకుంటున్నారు. సో మా మమ్మీ ఫోన్ చేసి చెప్పింది అన్నమాట. ఇక్కడనే ఉంటుంది మా మమ్మీ. అప్పుడు గుర్తొచ్చింది. అందుకే నేను అన్ప్రొఫెషనల్ ఫార్మర్ని. మన ప్రొఫెషను కంటెంట్ క్రియేషను, ఈ అన్ప్రొఫెషనల్గానేమో ఫార్మింగ్ చేయాల్సి వస్తుంది. అందుకే అప్పుడప్పుడు అట్లా మర్చిపోతా. అసలు రాను నేను ఎక్కువ బాయ్ కాడికి. ఇట్లా మా బ్రదర్ చూసుకుంటాడు మొత్తం. ఎట్లయితే ఉంది, వాటర్ అయితే తీసేసినాం, అయ్యే వెళ్ళిపోతాయి. సో లెట్స్ గో టు ఇంటికి. ఇక చూడండి ఎంత నిండు ఉన్నాయి వాటర్. గైస్ మనం వచ్చేసి వేరే పొలం దగ్గరికి వచ్చినాం. ఈ కింద 3 మళ్ళు పట్టలేదు, ఈ పైన 2 మళ్ళు పట్టినాయి. సో రీజన్ వచ్చేసి ఆడ పైన పైపు ఊసిపోయింది, ఇవాళ ఏదో బిస్కెట్ అయింది. సో అందుకే పట్టలేదు అన్నమాట. మళ్ళీ రేపు పెట్టాలి. ఇక రేపు మధ్యాహ్నం కల్లా పట్టేస్తుంది అనుకోండి. పెడితే పెద్ద మ్యాటర్ ఏం కాదు.
లెట్స్ గో. ఇక ఆ మోటార్ ఆఫ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇలాంటి పనులకు డైలీ వచ్చేటోళ్ళే రావాలి. సో మనం ఒకరోజు పోయి చూసి రా అంటే ఒకటేసారి పోతాం, ఇక మన పనిలో మనం బిజీగా ఉంటాం, మర్చిపోతాం. అందుకే రోజు ఎవరు చూస్తారో వాళ్ళు వచ్చి చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. నా లెక్క తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అని వస్తే గిట్టే బిస్కెట్ అవుతుంది. సో బట్ పర్లేదు, ఇవాళ ఒక్కరోజే. ఇక రేపటి నుంచి రావాలా మనం. ఇక పొద్దుకాల నేను వస్తా, పొద్దునట్టు మా అన్నయ్య వస్తాడు. ఎందుకంటే మనం నైట్ అంతా వర్క్ చేసి 12-1 అవుతుంది రోజు అనుకునేసరికి, ఎడిటింగ్ అంతా చేసుకొని. సో అందుకే మార్నింగ్ 11 నేను 9కి లేస్తా, అందుకే లేట్ అయిపోతుంది. మోస్ట్లీ 7:30-8కి లేచేస్తా. సో అంతకు ఎక్కువ లేట్ అయితే 9 అవుతుంది అట్లా అన్నమాట. అవర్స్ స్లీప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో మనం స్లీప్ తక్కువ చేయొద్దు. ఫుడ్ అయితే ఈరోజు 11కి తిన్నా, మళ్ళీ తినలే. ఇక అది కానీ పోయి వర్క్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తిని అడ్డాకాడికి పోదాం. ఇక లేని నన్ను పగబట్టినాయి నా మీద ఇట్లా పోతామంటే నాయమట వస్తున్నాయి. ఇక బియ్యం అనుకుంటా బా. ఓ ఇక్కడ చూసింది అన్నమాట పైపు. ఇక్కడ ఈ మళ్ళీ పైప్ వేసినాం కదా, ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతాయి కిందికి స్ట్రెయిట్గా, నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి మళ్ళంగా ఆ స్తంభం దగ్గరికి. సో ఈడు ఊసిపోయింది. గైస్ ఇంటికి అయితే వచ్చేసినాం, ఫ్రెష్గానే అయిపోయినాం, మంచిగా నీట్గా ఉన్నాం. లెట్స్ గో టు అడ్డా. అందరూ ట్రాక్టర్ కడుగుతానికి వేరు, రవితేజ గాని వాళ్ళది ఫుల్ హిల్స్ కదా, అది ఈరోజు తీసేసి గిల్లలు ఎక్కిచ్చారు. ఇక అందుకే కడగానికి వేరు, డైరెక్ట్ షెర్లకు స్నాపులు వచ్చినాయి మనకు, అందుకే తెలుసు. పోదాం, పోయి ఆడ అశోక్ గాడు ఉంటాడు అనుకుంటా మ్యాక్స్, లేకుంటే లేదు. ఇక వచ్చిందాక వెయిట్ చేద్దాం. వాళ్ళు చేతులతోటే, చేతితోటి కొట్టాలా? గమ్మత్తుగా ఉందిగా ఇది. ఓ బండిరా బండిరా. అయింది మంచిగా పైకి అట్లా. గైస్ బండి టైర్లు వేసుకొచ్చిర్రు, ఇక్కడ మట్టి ఉంటే అది నొక్కుతురు. ఇక జరుపురా. వాళ్ళ మీద వేసుకున్నావు. రెండు రాళ్ళు తీసావు సార్, అది అక్కడ లోడ్ వేసినావుకో. లోడ్ రివర్స్ ఉండదు కాదు, రివర్స్ లోడ్ ఎట్ వస్తుంది. సో ముందుకు వస్తేనే అవుతుంది, వెనకకు అంత గడ్డ నిగ్గదు. ఏం కావాలి నువ్వు, ఏం కావాలి, ఆడికి పోతుందిరా రాళ్ళు. ఏం కాదు, బయట ఉన్న రాయికి ఏమైంది, మట్లుంది అయితే ప్రాబ్లం. ఉత్సానికి చూడండి ఎంతమంది వచ్చిర్రు, ఎవరికి ఏం పని లేదు, అందరు చూసుడే. చూడండి ఎంతమంది ఉన్నారు. సో గైస్ ఇంటికి వచ్చేసి అయితే ఫుడ్ తిన్నాం. వీడియో కన్నా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది ఒక క్లిప్ యాడ్ చేసేస్తే అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.